ఇప్పుడు మనం రెగ్యులర్గా ఎక్కువ శాతం వింటున్నది బ్యాడ్ బ్రెత్, అంటే నోటి దుర్వాసన. ఇది ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనము జనరల్గా ఇది మనం చిన్నపిల్లల్లో చూస్తున్నాము, మిడిల్ ఏజ్లో చూస్తున్నాము, వృద్ధుల్లో చూస్తున్నాము. ఎవరికైనా కూడా ఈ బ్యాడ్ బ్రెత్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది ఎందుకు వస్తుంది? ఇట్స్ ఎ మల్టీఫ్యాక్టోరియల్. అంటే మనము జనరల్గా చిన్నపిల్లల్లో చూసుకుంటే మాత్రం ఇదేమైందంటే ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల, అంటే బ్రషింగ్ సరిగ్గా చేయకపోవటం వల్ల నోట్లో తిన్న ఆహార పదార్థాలు ఇరుక్కుపోయి అది నోట్లో ఉన్న బ్యాక్టీరియా యాక్ట్ చేసి యాసిడ్ రిలీజ్ చేసి దానివల్ల మనకి నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఎక్కువ శాతం కనపడుతుంది మనకి. అంటే పెద్దవాళ్ళల్లో కూడా ఇట్లా ఆహార పదార్థం ఇరుక్కుపోయినప్పుడు గమ్ ఇన్ఫెక్షన్తో వచ్చేది మనకి నోటి దుర్వాసన తెలుస్తూ ఉంటుంది. అయితే దీనికి జనరల్గా మనం ఏం అడ్వైస్ చేస్తామంటే వాళ్ళకి పేషెంట్కి మీరు ఒకసారి పళ్ళు చిగుళ్ళు శుభ్రం చేయించుకోండి అని చెప్పి అడ్వైస్ చేస్తాం. అట్లానే క్లీనింగ్ చేసిన తర్వాత కంపల్సరీ వాళ్ళు పొద్దున రాత్రి 2 సార్లు కంపల్సరీ బ్రష్ చేయాల్సి ఉంటుంది. సో బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పొద్దున రాత్రి సర్క్యులర్ మోషన్లో మన పంటి లోపల కూడా పన్ను బయట వైపే కాకుండా లోన వైపు కూడా కంపల్సరీ బ్రషింగ్ అనేది చేయాలి. పై పళ్ళు కింద పళ్ళు ప్లస్ చివరి పళ్ళ మధ్యలో కూడా ఆహార పదార్థాలు ఇరుక్కుపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో చివరి పళ్ళని కూడా మనం జాగ్రత్తగా నిదానంగా మనం బ్రష్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఒక్కొక్కసారి ఏమైందంటే ఈ చిగురు ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి అది లోన ఎముకను తినేసే స్టేజ్ దాకా వెళ్ళిపోయింది. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం దీన్ని గమ్ సర్జరీ అంటాం, అంటే ఫ్లాప్ సర్జరీ. సో దీంట్లో ఏంటంటే ఫ్లాప్ సర్జరీలో మనము ఎక్కడైతే ఇన్ఫెక్షన్ డెడ్ టిష్యూ ఉంటుందో పన్ను చిగుళ్ళ మధ్యలో అక్కడ ఇన్ఫెక్షన్ డెడ్ టిష్యూ అంతా తీసేసి ఎక్కడైతే ఎముక అరిగిపోయిద్దో అక్కడ ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్ట్ మెటీరియల్ పెట్టి దాన్ని క్లోజ్ చేసేస్తాం. సూచర్స్ వేసి 1 వీక్ తర్వాత సూచర్స్ తీసేస్తాం అన్నమాట. సో వాళ్ళకి ఇంక మనం రెగ్యులర్గా చెప్పేది ఏంటంటే మీరు రోజు పొద్దున రాత్రి 2 సార్లు బ్రష్ చేసుకోవాలా, ఏం తిన్నా కూడా పుక్కిలించి క్లీన్గా ఉంచుకోవాలా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రెగ్యులర్గా మనం చూసే ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ ఆహార పదార్థాల వల్ల వచ్చిన దుర్వాసన. అయితే ఇది కాకుండా కూడా కొంతమందికి, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము అంటే వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఉన్నది సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ లేకపోతే ఉద్యోగస్తులు వేరే ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే కంటిన్యూస్ వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది ఎక్కువ. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళకి తొందరగా నోరు డ్రై అయిపోయింది. ఆ నోరు డ్రై అయిపోయేదాన్ని జీరోస్టోమియా అంటాం అన్నమాట. సో ఆ నోరు డ్రై అయిపోయినప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి నోటి దుర్వాసన వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే కనీసం గ్యాప్ దొరికినప్పుడల్లా మాటికి వాళ్ళు ఏదో ఒకటి వాటర్ తాగుతాను, ఏదో ఒకటి మాట్లాడతాను, లేకపోతే ఒక బబుల్ గమ్ నవ్వులతోనూ అట్లా ఉంటే నోట్లో ఉమ్ము అనేది బాగా ప్రొడ్యూస్ అయినప్పుడు ఆటోమేటిక్గా అదే మనకి పళ్ళు చిగుళ్ళ మధ్యలో ఉన్న ఏమన్నా ఆహార మెటీరియల్ ఫుడ్ మెటీరియల్ ఏమైనా ఇరుక్కుపోయినా సరే అదే ఆటో క్లీన్సింగ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు ఏమైందంటే మనకి నోటి దుర్వాసన అనేది తగ్గిద్ది. సో కొంచెం వాళ్ళు రెగ్యులర్గా వాటర్ తాగుతూ ఉండాలా, లేకపోతే ఏమన్నా బబుల్ గమ్ ఏమన్నా రెగ్యులర్గా నవ్వులుతూ ఉండాలి. మనము ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎక్కువ శాతం ఈ మధ్య మనం చూస్తున్నాము ఈ డయాబెటిక్ పేషెంట్స్, హైపర్ టెన్సివ్ పేషెంట్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్, వీళ్ళల్లో కూడా ఈ నోటి దుర్వాసన వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనం డయాబెటిక్ పేషెంట్స్లో కనుక చూస్తే వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆ పన్ను చిగురు మధ్యలో ఆ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో అదేమైంది చాలా ఫాస్ట్గా వాళ్ళకి తినేసేస్తుంటుంది. ఆ పన్ను చిగురిని తినేసేసి ఆ ఎముకను కూడా 2 పళ్ళ మధ్యలో ఉన్న ఎముకను కూడా తినేసేస్తూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏమైందంటే వాళ్ళకి త్వరగా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది డయాబెటిక్ కండిషన్లో. సో వాళ్ళు ఏం చేయాలంటే కంపల్సరీ దగ్గరున్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళ ఆ ఏరియా నోరంతా క్లీన్గా పెట్టించేసుకొని ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు రెగ్యులర్గా మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకుంటూ మధ్యలో వాళ్ళు బబుల్ గమ్ నవ్వులుతాను, లేకపోతే మాటికి కొంచెం వాటర్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఈ దుర్వాసన అనేది తగ్గే అవకాశం చాలా మంచిగా ఉంటుంది. ఇంకొంతమంది ఏంటంటే మనకి హైపర్ టెన్సివ్ పేషెంట్స్, అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఈ నోరు తొందరగా డ్రై అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటి కండిషన్లో కూడా వాళ్ళకి నోటి దుర్వాసన వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ స్ట్రెస్ రిలీవ్ అయ్యి మాటికి వాటర్ తాగుతూ ఉంటే ప్లస్ రెగ్యులర్గా మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకుంటూ ఆ స్ట్రెస్ లెవెల్స్ అని నార్మల్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి.
కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ నోటి దుర్వాసన వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో కిడ్నీ ప్రాబ్లమ్స్లో కూడా ఏంటంటే ఫస్ట్ మనం ఆ ప్రైమరీ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవాలి. అది రెక్టిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా మనం రెగ్యులర్గా బ్రషింగ్ చేయటం వల్ల ఈ నోటి దుర్వాసన అనేది మనం నివారించుకోవచ్చు.